జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు 2 రోజుల ముందు భద్రతా బలగాలే లక్ష్యంగా భీకర దాడులకు తెగబడ్డారు. 12 గంటల వ్యవధిలో 4 చోట్ల ముష్కరులు దాడులు చేశారు. యూరి, శ్రీనగర్, షోపియాన్ ప్రాంతాల్లో ఇవి చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ 3వ దశ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 9న జరగనున్న నేపథ్యంలో ఉగ్రమూకలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. శుక్రవారం ఉదయం 3 గంటల 10 నిమిషాలకు యూరిలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది సైనికులు, 3 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. 6 ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మరణించిన ఉగ్రవాదుల నుంచి 6 AK-47 రైఫిళ్లు, 2 షాట్ గన్లు, 4 రేడియో సెట్లు, 32 గ్రెనేడ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. వాస్తవాధీన రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ సైనిక శిబిరముంది. శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరిలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే 6 ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్లోకి చొరబడ్డారని పోలీసులు వెల్లడించారు. రెండో దాడి సౌరా నగర శివార్లలో చోటు చేసుకుంది. లష్కరే తోయిబా కమాండర్ క్వారీ ఇస్రార్ సౌరా నగరంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు అతన్ని కాల్చి చంపాయి. మరో ఉగ్రవాదితో కలిసి క్వారీ ఇస్రార్ కారులో వస్తుండగా చెక్పోస్ట్ వద్ద భద్రతా దళాలు ఆపేందుకు ప్రయత్నించాయి. కారు ముందుకు దూసుకువెళ్లటంతో భద్రతా దళాలు వెంబడించి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా కమాండర్ మరణించగా ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు 3వ దాడికి పాల్పడ్డారు. ప్రయాణికులతో కిక్కిరిసిన ట్రయల్ బస్టాండ్ వద్ద గస్తీకి ఉన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు ముష్కర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. यदि पाकिस्तान को इसे रोकने में कोई कठिनाई आ रही है तो भारत के साथ उसे बातचीत करनी चाहिए। भारत उसमें सहयोग करने को तैयार है, लेकिन क्यों होता है कि बराबर जो आतंकवादी भारत की सरहदों को पार करके आते हैं और यहाँ तबाही पैदा करते हैं इसे हिंदुस्तान में, यही सब सारे आतंकवादी पाकिस्तान में ही घरों में छिपे हुए उनको छुपा कर रखा गया है। क्या इसकी जवाबदेही पाकिस्तान की नहीं बनती? तो पॉसिबली इलेक्शंस का ये रह सकता है, लेकिन we have killed 3 of them and the balance will eliminate. Last few days the army has been intercepting the terrorists and eliminating them. So I think it's a sign of increased interception by army. Definitely, there are elements there in Kashmir Valley to destabilize the election process. We are very mindful of all these things, but it's unfortunate that incidents are happening, but these are being responded appropriately on the ground. షోపియాన్లో గస్తీ తిరుగుతున్న పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.